ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రీమద్భాగవతము 34వ అధ్యాయము. నారదుని మాటలు విన్న ధ్రువుడు తప్పకుండా అలాగే చేస్తానని చెప్పి గబగబా నడుచుకుంటూ అరణ్యానికి వెళ్ళిపోయాడు. భగవంతుని ఆరాధన చేసేవాడు. అలా 5వ నెల వచ్చేసరికి ఆ పిల్లవాడి నిష్టకు కుడికాలు బొటనవేలు తీసి భూమి మీద పెట్టేసరికి భూమండలమంతా అటు ఒరిగిపోయింది. వాని తపశ్శక్తికి అలా భూమండలము అటూ ఇటూ వరగడం ప్రారంభమైంది. ఇలా అపారమైన తపస్సు చేస్తున్నాడు. వాని తపశ్శక్తికి అలా భూమండలం అటూ ఇటూ వరగటం ప్రారంభమైంది. అలా అపారమైన తపస్సు చేస్తున్నాడు. అప్పుడు దేవతలందరూ భూమండలమే కంపించిపోతున్నదని బెంగపెట్టుకొని గబగబా వైకుంఠానికి వెళ్ళి ప్రార్థన చేశారు. దేవతలకు ఇప్పుడు ఒక సంకట పరిస్థితి వచ్చింది. ఒక యవ్వనంలో ఉన్నవాడు తపస్సు చేస్తుంటే అప్సరసను పంపించి తపస్భంగం చేయమని చెప్తారు. 5 ఏళ్ల పిల్లవాడైన ధ్రువుడి దగ్గరకు ఎవరిని పంపిస్తారు? వీరిని ఎలా నిగ్రహించాలో వాళ్ళకు అర్థం కాలేదు. దేవతలు స్వామి దగ్గరకు వెళ్ళి, స్వామి మీరొకసారి బయలుదేరి వెళ్ళండి అన్నారు. అప్పుడు పరమాత్మ ఒక నవ్వు నవ్వి, ఎవడురా నా గురించి ఇలా తప్పించినవాడు, వాడిని చూడటానికి పొంగిపోతూ వెళ్తున్నాను అని లక్ష్మీ సహితుడై గరుడవాహనారూఢుడై భూమండలానికి వచ్చాడు. ధ్రువుడు కళ్ళు విప్పి చూశాడు. ఎవ్వరికీ దర్శనమివ్వని స్వామి, మాంసనేత్రాలకు గోచరం కాని స్వామి నేత్రాలకు ధ్రువుడికి దర్శనమిచ్చాడు. కానీ ఈ పిల్లవానికి నారాయణ అని పిలవటం కానీ స్తోత్రం చేయటం కానీ రాదు. వాని కోరికేంటో వానికే తెలియదు. స్వామిని పైనుంచి కిందికి చూస్తూ పైకి చూస్తూ అలాగే కూర్చుండిపోయాడు. అప్పుడు స్వామి, వీడిలానే కూర్చుంటాడు, వీనికి స్తోత్రం చేయటం నేనే నేర్పుతాను అని సమస్త వేదాలు ఉపనిషత్తులు వీనికి భాషించుగాక అని 4 అడుగులు ముందుకు వచ్చి తన చేతిలో శంఖాన్ని తీసి ధ్రువుని శిరస్సు మీద ఉంచాడు. ధ్రువుడు ఎంతటి మహాభాగ్యం పొందాడో చూడండి. అందుకే ద్వాదశి నాడు ధ్రువచరిత్ర వింటే అజ్ఞానం దగ్ధమైపోతుంది అంటారు. ఆ శంఖం తలకు తగిలింది. అంతే, ధ్రువుడు పొంగిపోయి స్తోత్రం మొదలుపెట్టాడు. స్వామి, నువ్వు కనపడ్డావు కాబట్టి నేనొకటి అడుగుతున్నాను. జన్మాంతరాలకు నాకు కావలసినది ఏమిటో తెలుసా? ఎప్పుడూ మనసంతా ఈశ్వరుని మీద రమిస్తూ ఆఖరికి దేహం పడిపోతున్నప్పుడు కూడా ఈ శరీరం పడిపోతున్నదని మృత్యుభయాన్ని పొందకుండా ఆఖరి శ్వాసలో కూడా నిన్నే తలుచుకుంటూ పొంగిపోయే లక్షణం ఉన్నటువంటి మహాభాగవతులే నిన్ను పొందుతున్నారు. వారు నీలో ఐక్యమైపోతున్నారు. అలాంటి వారితో నాకు సాంగత్యం ఇప్పించు తండ్రి అని అడిగాడు. అప్పుడు స్వామి ఇలా అన్నారు, నువ్వు చాలా గొప్ప స్తోత్రం చేశావు, పెద్ద పదవి కావాలని బయలుదేరావు. కానీ ఆ పెద్ద పదవి ఎవరికీ ఇవ్వరు. అంత చిన్నవాడివి ఆ పదవి ఏమిటో తెలియకుండా ఇంత తపస్సు చేశావు. అందుకే ఆ పదవిని నీకు ఇచ్చేస్తున్నాను. ధర్మము అగ్ని, కశ్యపుడు, సప్తఋషులు, కాలము, నక్షత్ర మండలము, ఋతువులు, సూర్యచంద్రాది గ్రహాలు, ఈ బ్రహ్మాండాలు ఏది కదలకపోతే దానిని ఆధారంగా చేసుకొని రంగుల రాట్నం తిరిగినట్లు తిరుగుతాయో అలాంటి ధ్రువమండలం కింద నిన్ను మార్చేస్తున్నాను. నువ్వు ధ్రువమండలమై వినువీధిలో వెలుగుతుంటే నిన్ను ఆధారం చేసుకొని సమస్త జ్యోతిశ్చక్రము తిరుగుతూ ఉంటుంది. అలాంటి పదవిని నీకు అనుగ్రహిస్తున్నాను. కానీ ఇప్పుడే కాదు. ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళు. నీకు భవిష్యత్తు కూడా చెప్పేస్తున్నాను. నీ తమ్ముడు పిన్ని మరణిస్తారు. నీకు రాజాభిషేకం జరుగుతుంది. తదనంతర కాలమందు నీకు వైరాగ్యం పూర్ణంగా సిద్ధించి తపస్సు చేస్తావు. అప్పుడు నిన్ను అలాంటి ధ్రువమండలానికి తీసుకెళ్ళి తరువాత నాలో ఐక్యం చేసేసుకుంటాను. ఇదే నీకు చిట్ట చివరి జన్మ అని చెప్పి స్వామి అంతర్ధానం అయిపోయారు.